ముందున్న రోజుల్లో దేవుడు 3 పనులు మీ అందరి జీవితాల్లో చేస్తారు. ఒకటి ఏంటంటే మీరు వేరు పారి, హల్లెలూయా, ఏం పారి? వేరు పారతారట. వేరు పారడం అంటే పునాది వేయబడ్డం. పునాది గట్టిగా ఉండబోతుంది. మీరు స్థిరపరచబడబోతా ఉన్నారు. రెండోది ఏంటో తెలుసా? గత కాలమంతా మీరు వాడిపోయి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, మోరుబారిపోయి ఉండొచ్చు, ఎండిపోయి ఉండొచ్చు. మీ వ్యాపారం ఎండిపోయి ఉండొచ్చు. అంటే దివాళా అనే బోర్డు మీరు పెట్టుండొచ్చు. కానీ దేవుడు అంటాడు, మీరు చిగురించబోతున్నారట. మీ ఉద్యోగంలో మీకు నష్టం కలిగి ఉండొచ్చు. కానీ వాక్యం అంటది, మీరు చిగురించబోతున్నారు. మీ కష్టార్జితం అంతా నష్టాల పాలై ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం దీవెనకరంగా అది మారబోతుంది. ఇంకా చెప్పనా, ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు ఓడిపోయినట్టుగానే ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం ఉందిగా, ఈ 2025 సంవత్సరం మీరు చిగురు పెట్టబోతున్నారట. గట్టిగా చేయి పైకెత్తి ఒకసారి ఆమేనని చెప్పండి. మీరు చిగురించబోతున్నారు, మీరు ఫలించబోతున్నారు. ఇంకా చెప్పాలి అంటే మీ గర్భఫలం విషయంలో, మీ భూఫలం విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ పాడి విషయంలో, మీ పంట విషయంలో, మీకు కలిగిన సమస్తము విషయంలో దేవుడు మిమ్మల్ని విజయ పదములో దీవెనకరంగా మార్చునుగాక. నమ్మిన వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వేరు పారుదురుగాక, మీరు స్థిరపరచబడుదురుగాక, మీకు రెట్టింపు దీవెన కలుగునుగాక. మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈ సంవత్సరం అనుభవించుదురుగాక. లేదు, కాదు, జరగదు, ఇక ఇది ఇంతే అనే అనుభవాల్లో మీరుంటే ఈ సంవత్సరం మీరు చిగురు పెట్టబోతున్నారు, మీరు పుయ్యబోతున్నారు, మీరు ఫలించబోతున్నారు. మీ ద్వారా భూమి ఫలభరితముగా మారునుగాక. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి హల్లెలూయా.